తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. కాకినాడ ఐపీఎల్ వీక్షణకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ అల్విన్ గైక్వాడ్. దేశంలో తొలిసారిగా ఐపీఎల్ క్వాలిఫై ఫైనల్ మ్యాచ్ కోసం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 1, 3వ తేదీన జరిగే మ్యాచ్లు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయని గైక్వాడ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. జిల్లాలో 2,23,000 మందికి 96,73,00,000 అందించామన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రకాశం జిల్లా కొండపిలో రైతులు ధర్నా నిర్వహించారు. పొగాకు పంటకు భారీగా ధర తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలంటూ తెలుస్తుంది. గంగావతికి వెళ్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 91 లక్షల నగదుతో పాటు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చింతమడుగులో చేపల వేటకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేపల వేటకు పాత పద్ధతిలోనే లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ నుంచి మత్స్యశాఖ డబ్బులు తీసుకుని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యశాఖ ఏడీ, ఎఫ్డీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు. తిరుపతి జిల్లా ముత్తునగర్లో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. ఘటనా స్థలంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆటోలో మర్చిపోయిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు స్టేషన్లో బ్యాగు మిస్ అయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 30 నిమిషాల్లోనే ఆటోను గుర్తించి బ్యాగును అందించారు. బ్యాగును అప్పగించడంతో పోలీసులకు కృతజ్ఞత తెలిపాడు బాధితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి జీఎం కార్యాలయంతో పాటు వర్క్షాప్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి విస్తరణకు సూచనల కమిటీని నియమించామని, నివేదిక రాగానే కార్యాచరణ చేపడతామని తెలిపారు. రాబోయే 30 సంవత్సరాల పాటు 22 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు బట్టి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతులు ధర్నా చేపట్టారు. రిజర్వాయర్ ఏర్పాటుతో 1500 మందికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే రైతుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం సరికాదన్నారు. రిజర్వాయర్ రద్దు చేయాలంటూ డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. నకిలీ పత్రాల ఆధారంగా భూమి పట్టా చేసుకున్నారని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరివాండ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ బంకు డబ్బులు దొంగిలించాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని బంకు నిర్వాహకులు చితకబాదారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంకు మేనేజర్తో పాటు 2 అరెస్టు చేశారు. శ్రీశైలంలో ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత లేకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ద్వారకా తిరుమల, కొల్లేరు పర్యాటక రంగంతో పాటు మత్స్య సంపద అభివృద్ధిపై చర్చించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం ప్రధాని సంకల్పాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా జమ్మవరం గ్రామ సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భూమి పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీఆర్ఓ గంగాధర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.